లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్ గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు. బహిరంగంగా ఎస్సీలని, ఎస్టీలని, బడుగు బలహీన వర్గాలని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్, నార్త్ ఏసీపీ ప్రసాద్, అలాగే నున్న సిఐ దుర్గాప్రసాద్ వీళ్ళ ప్రవర్తన 4 నెలల ముందు వీళ్ళిద్దరిని వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్లు వేయించాడు. వీళ్ళిద్దరూ వైసీపీ గూండాలు, వైసీపీ కార్పొరేటర్ల భర్తలు, వైసీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు, రౌడీ షీటర్లను పెట్టి ఎలా పడితే అలా ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నా వీళ్ళిద్దరూ దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడా కూడా పట్టించుకున్న పాపానికి పోవటం లేదు. దీని మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మీనా గారి దృష్టికి కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం. దురదృష్టం ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద స్పందిస్తుంది. మొన్న విజయవాడ సిపిని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని, అలాగే నిన్న డీజీపీని కేంద్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల సంఘం పట్టించుకుంటుంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీ అయిపోయింది పూర్తిగా. ఎక్కడ ప్రభుత్వంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘిస్తున్నటువంటి వారిపైన కానీ, వాళ్ళకి మద్దతు ఇస్తున్న అధికారులకు కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. మేము విత్ ఎవిడెన్సెస్తో అనేక సంఘటనలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి, మీనా గారికి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం. విత్ తీసుకున్న పాపాన పోలేదు. ఆఖరికి ఒక ఎంఆర్ఓని, బిఎల్ఓని కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకో అర్థం కావట్లా. ఎక్కడ ఈ మర్మం ఉందో, ఎక్కడ ఈ ఎన్నికల ప్రధానాధికారి విషయంలో మర్మం ఉందో తెలియట్లే మాకు. ఎందుకంటే మొన్న ఏప్రిల్ 14వ తారీఖు నాడు నార్త్ ఏసీపీ మీద నున్న సిఐ దుర్గాప్రసాద్ మీద స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో కంప్లైంట్ ఇస్తే ఏ చర్య తీసుకోవాలా? మేము ఇచ్చింది ఏంటి? వీళ్ళు వైసీపీకి అడ్డగోలుగా వైసీపీ మనుషుల్లాగా పనిచేస్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు. మాకు వెల్లంపల్లి సీను పోస్టింగ్ వేయించాడు, మేము ఆయన కింద పనిచేయాల్సిందని చెప్తున్నారు. అయినా చర్యలు. నిన్న ఒక కార్పొరేటర్ భర్త, 63వ డివిజను కార్పొరేటర్ భర్త గణేష్ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయలేదని, అతను చెప్పినట్టు వినలేదని ఒక సర్వేయర్ మీద, ఒక ఎస్టీ సర్వేయర్ మీద 50 మందిని ఇంటికి తీసుకెళ్ళి దాడి చేసి గాయపరిస్తే అతని మీద పోలీసులు మళ్ళా ఈ ఏసీపీ, మళ్ళీ సిఐ ప్రభుత్వానికి జీ హుజూర్ అంటే సెక్షన్ నెంబర్ 354, 509, 322, 324 కట్టారు. అంటే ఇదంతా కలిపి 500 రూపాయలు ఫైన్ వేస్తే అయిపోయే కేసు. ఒక ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ యాక్ట్ ఉంది, చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఇంత పబ్లిక్గా గొడవ జరుగుతున్నప్పుడు స్థానికులు ఇతనితో కలిపి ఎవరైతే సర్వేయర్ మనోజ్ కుమార్ ఉన్నాడో వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసింది. పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఈ సర్వేయర్ ఇల్లు ఉంది. కానీ పోలీసులు ఎందుకు వెళ్ళలేదంటే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త
గణేష్ ఈ ఒక మాజీ రౌడీ షీటరు వెళ్లకుండా అంతా అయిపోయినాక నేను ఫోన్ చేసిన స్వయంగా సిఐకి ఫోన్ చేశా. ఏమంటే 50 మంది కొడుతున్నారంట, వెళ్ళి ఆపండి, దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకున్నంటే అప్పుడు సిఐ నా ఫోన్కి జరిగిపోయిన గంటన్నర తర్వాత అతి భారంగా బోండామా గారు ఫోన్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్ళి చూసొచ్చాడు. చూసొచ్చి తన్నులు తిన్నోళ్ళ మీద కూడా ఈ సిఐ చేసిన ఘనకార్యం ఏంటంటే తన్నులు తిన్నవాడి మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వమని చెప్పి తన్నినోడిని కంప్లైంట్ ఇప్పించాడు. ఇప్పించి తన్నులు తిన్నతనం మీద కూడా కేసు పెట్టారు. దెబ్బలు తిన్న సర్వేయర్ మీద కూడా కేసు పెట్టి ఇంతగా పేపర్లో, పత్రికలో, మీడియాలో ఫోటోలు, వీడియోలు వచ్చినా ఇతని మీద కనీసం 307 కానీ SC ST అట్రాసిటీ కేసులు కానీ సెక్షన్లు కానీ పెట్టకుండా అరగంటలో పోలీస్ స్టేషన్లో మళ్ళీ మర్యాదలు చేసి గణేష్, రవి ఎవరైతే వీళ్ళందరూ తీసుకెళ్ళి కొట్టారో నాగరాజు వీళ్ళందరికీ మర్యాదలు చేసి వాళ్ళని రాజమార్గంలో పంపించి ఈ సర్వేయర్ని బెదిరించారు. గవర్నమెంట్ సర్వేయర్, నీకెందుకయ్యా ఉద్యోగస్తుడివి, నీకెందుకు అధికార పార్టీతో రేపు అధికారంలోకి వస్తుందని. మరి వీళ్ళు చిలక జోస్యం చెప్పుకోవాలా లేదంటే పోలీసు ఉద్యోగం చేయాలండి. ఇవాళ ఎన్నికల ప్రధాన కమిషన్ కూడా మీనా గారికి మళ్ళా ఇవన్నీ సాక్ష్యాధారాలతో కంప్లైంట్ చేస్తున్నాం.